హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ శుక్రవారం కదా, పొద్దున్నే 5:01కి లేచిపోయింది. మెలకు వచ్చేసింది. 5:01కి లేచి మొత్తం గుమ్మాలు, వాకలి, రోడ్డు అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా. మొత్తం అంతా క్లీన్ చేసుకుని చల్లాపేసి రాత్రి ముగ్గు పెట్టేశాను. అంటే మాకు నైట్ టైం పెట్టేసుకుంటాం, పొద్దున్నే స్కూల్కి లేట్ అయిపోద్దని నైట్ టైం ముగ్గు పెట్టేసుకుని ఇంకా లేచిన వెంటనే ఇంకా వాకులు అన్నీ తుడుచుకుని నీట్గా క్లీన్ చేసేసుకుని తుడుచుకోవడం ఉంటాయి కాబట్టి ఇంకా బ్రషింగ్ చేసేసి స్నానం చేయాలి. గొప్పగా లేట్ అయిపోతుందని మళ్ళీ గొప్పగా బ్రషింగ్ చేస్తాను. చేసేసి ఇంక స్నానానికి వెళ్తున్నాను. వేడి నీళ్ళు కాసుకోవాల్సిన తలకి నీళ్ళు తలంటుకోవాలి కదా, శుక్రవారం కదా అని చన్నీళ్ళు చేసేసాను. రొంప పట్టేసింది అండ్ అది రెడీ అవుతున్నాను. మామూలుగా లిప్ బామ్, పౌడరు, కుంకుమ, స్టిక్కర్ అంతే. ఇవాళ నల్ల పూసలు పెట్టుకుంటున్నాను. శుక్రవారం కదా, ఇవాళ పూజ చేసుకోవాలి కదా, అందుకని లేట్ అయిపోతుందని గబగబా చేయవలసి వస్తుంది. 6 అయిపోతుందని బాబా ఇంకా అంతే. రాత్రి క్లీన్ చేసి మామూలుగా తుడుచుకుంటున్నాను. క్లీన్ చేసి ఎసరు పెట్టేశాను. అన్నం ఉడుకుతుంది. ఈరోజు కర్రీ వచ్చేసి బంగాళదుంప కర్రీ, బీట్రూట్ ఫ్రైని పెడుతున్నాను. ఇక బంగాళదుంపలు చెక్కేసి తెచ్చేసాను. ఇప్పుడు చెక్కకుండా ఉడకేస్తాను. ఈసారి చెక్కేసి ఉడకేస్తున్నాను, గుమ్మ అయిపోద్ది కదా అని. చెక్కేసి బాయిల్ చేసేసి పక్కన పెట్టేస్తే కర్రీ వేసుకోవచ్చు కదా అని. ఇలాగ అన్నం ఉడుకుతుంది. అన్నం ఉడికిపోయింది. బయట బీట్రూట్ అయినా తురిమేసి బీట్రూట్ ఫ్రైకి వచ్చాను. బీట్రూట్ ఫ్రై పెట్టేస్తే బీట్రూట్ ఫ్రై అడిగింది. బీట్రూట్ ఫ్రై పెట్టేసాను. అది ఎడతా మళ్ళీ మధ్యలో వెళ్ళి పిల్లల్ని ఎగ్గొడతాం. వాటర్ వస్తుంది కుళాయి, వాటి బట్టలు అవి ఉతుకుతాం. అవన్నీ చేసుకుంటూ ఇంకా ఇంకో కర్రీ ఉంది కదా, దానికి ఉల్లిపాయలు కొయ్యాలి కదా. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ కోసి ఆ కర్రీకి కూడా పక్కన పెడితే టైట్ అయిపోతుందని ఇవాళ టిఫిన్ ఏమి వేసుకోలేదు. ఎందుకంటే ఇంకా పిల్లలు తినేస్తారు, రైస్ తినేస్తానన్నారని కర్రీ వేసుకుని ఇంకా టిఫిన్ ఏమి వేయలేదు. బంగాళదుంప కర్రీ ఉడుకుతుంది. ఇలా మధ్యలో దేవుడు దండం పెట్టుకోవాలి కదా, బట్టలు ఉతకలేదు. దేవుడు దండం పెట్టేసుకుని అప్పుడు దిక్కున్నాను వదిలేసి మధ్యలో దేవుడు దండం పెట్టుకున్నాను. అది వీడియో క్లిప్ తీసాను, యాడ్ చేయడం మర్చిపోయాను. ఇంకా కర్రీస్ వండేసుకోపోమని దేవుడు దండం పెట్టుకుని వచ్చేసాను. ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఉడిపోయింది, పక్కన పెట్టేసాను. బట్టలు ఉతికి పిల్లల్ని రెడీ చేయాలి కదా. అది ఇలాగ బ్రషింగ్ చేస్తున్నారు ఇద్దరు లేసి. కర్రీ కూడా ఉడికిపోయింది. పక్కన పెట్టేసి వాళ్ళని రెడీ చేసేసి రేపొద్దున మా పిల్లల్ని చూపిస్తాను వీడియోలో. పాప బాబు స్కూల్కి రెడీ అవుతారు, ఎలా రెడీ అవుతారు చూపిస్తాను. పొద్దున్న లేచిపోతారు. వాళ్ళ కాళ్ళ స్కూల్కి రీడింగ్ చేస్తారు. కొంచెంసేపు రీడింగ్ చేసి ఇంకా బ్రషింగ్ చేసి వాళ్ళ కాళ్ళు రెడీ అవుతారు. డ్రెస్సింగ్ వేయాలి. బాబుకి నేను వేస్తాను, పాప వేసేసుకుంటుంది. కర్రీ ఉడికిపోయింది, పక్కన పెట్టేసి పిల్లలకి క్యారేజీ పెట్టేసాను. అది పిల్లల్ని కూడా పంపేసాక తాతయ్యగా టీ తాగుతుంది నీట్కి. మా వారు ఇంకా మా ఆయన ఇంకా స్నానం చేయలేదు. స్నానం చేసి దండం పెట్టుకోలేదు. ఇప్పటిదాకా ఏం తినరు. నేను స్నానం చేసి దండం పెట్టేసుకున్నాను కదా, ఇంకా టీ తాగుతున్నాను. టీ తాగేసి ఇంకా అంతే, ఇంకేముంది. ఇవాళ టిఫిన్ ఏమీ లేదు. ఇంకా ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా వీడియో ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ప్లీజ్.